ఈ మాటలు చెప్పడానికి కారణం ఒకటే. మీరు ఒంటరిగా ఉన్నారా అన్న భావన పోవాలి. ప్రతి బాధ్యత మహిళకు నా గొంతు ఓ తోడుగా ఉండాలి. బాధ శాశ్వతం కాదు. ప్రతి బాధ అనేది తాత్కాలికమే. భర్త మాటలతో, ప్రవర్తనతో నిన్ను బాధ పెట్టాడా? నిన్ను తక్కువగా చూశాడా? ఇది ఒక దశ మాత్రమే. ఇది కూడా గడిచిపోతుంది. నీ జీవితాన్ని నీవే మలుచుకోవచ్చు. ఈ బాధ నిన్ను బలంగా మలుచుతుంది. నీ విలువ నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరినైనా భరించాల్సిన వస్తువు కాదు. నీకు గౌరవం కావాలి, ప్రేమ కావాలి, ఆదరణ కావాలి. నీ కలలు, నీ ఆత్మవిశ్వాసం, నీ వ్యక్తిత్వం ఇవన్నీ గొప్పవి. ఎవరైనా నిన్ను చిన్నచూపు చూశారా అంటే అది వారి దృష్టిలో సమస్య, మీలో కాదు. మౌనంగా ఉండకు. నీ గొంతు వినిపించు. నిన్ను అవమానించారు, తక్కువ చేశారు, మౌనంగా ఉండకూడదు. నీవు మాట్లాడితేనే న్యాయం జరుగుతుంది. ధైర్యంగా నిలబడిన ప్రతి మహిళ సమాజానికి మార్గదర్శకురాలు అవుతుంది. నీ వ్యాఖ్యలు మరో బాధితురాలికి ప్రారంభమవుతాయి. నువ్వు ఆధారపడే మహిళ కాదు, ఆధారంగా నిలిచే మహిళ కావాలి. ఆర్థిక స్వతంత్రత నీ తొలి అడుగు కావాలి. చిన్న పని అయినా పర్వాలేదు. అది నీ గౌరవానికి నిదర్శనం. నీవు సంపాదించిన ప్రతి రూపాయి నీలో కొత్త విశ్వాసాన్ని నింపుతుంది. ఇంకొన్ని నెలలో నీవే నీకు ఆధారం అవుతావు. ప్రేమించు, కానీ మొదట నిన్ను నువ్వు ప్రేమించు. ఇతరుల ప్రేమ కోసం ఎదురు చూడకు. మొదట నిన్ను నువ్వు ప్రేమించు. నీ మనసును అర్థం చేసుకో. నీ పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళ భవిష్యత్తు కోసం బలంగా ఉండాలి. నువ్వు బలంగా ఉంటే వాళ్ళ జీవితాలే మారుతాయి. ఆశతో ముగింపు. నీ కన్నీటి వెనుక ఉంది నీ కథ. ఆ కథను ఇంకొకరికి వెలుగుగా మారాలి. బాధలు వచ్చినా అవి నిన్ను నిలబడతాయి. నీ శబ్దం, నీ శ్వాస, నీ పోరాటమే నీ గర్వం కావాలి. నువ్వు బలమైన మహిళవు. నిన్ను నువ్వు మర్చిపోకు. ఇప్పటి నుంచి ముందుకు సాగు. నా మాటలు నీ మనసుకు తాకాయా? అయితే నన్ను నీ ఆత్మీయురాలనుకో.